నేను 16 పున్నములు మొక్కేసా. అంత మొక్కాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఏమిటా లెక్క? రోజుకు 108 సార్లు తిరుగుతాను అనుకున్నా. ఎందుకు? శివుడికి కూడా విసుగునే మొహం చూడలేక మనకి 3 సార్లు తిరిగితే చాలుగా 108 దేనికి ఓవర్ యాక్షన్? ఏదైనా వ్యాయామమా? మార్నింగ్ వాక్క? మీరు ఎప్పుడైనా గమనించండి, నేను అంటున్నాను కాదు, నిక్కచ్చిగా మాట్లాడడం నాకు అలవాటు. 3 దాటి మీరు 4, 5 దాటి 10 దాటి ప్రదక్షిణాలు చేస్తే ఇంకా లెక్క మీదే ఉంటుంది. 57, 58, 59 పోయాడు శివుడు, పోయాడు. 57 మిగిలింది. శివుడు వెళ్ళిపోయాడు, నీ లెక్క మిగిలింది. ఇక్కడ ఈ లెక్క ఉంటే లెక్కలు వస్తాయి, ఎక్కలు వస్తాయి. శివుడు రాడు. ఒక తన్మయ భావంతో మనం పూజ చేస్తూ ఉంటే లెక్క ఏంటండి? అర్థం లేనమాట. ఈ లెక్క ఏమిటి? 5 ఏళ్లు దాటాకే పిల్లల్ని బడిలో వేస్తారు. మన దగ్గర బొడ్డు ఉండకుండా పట్టుకెళ్ళి బారేస్తున్నారు. ఇక్కడ 2.5 ఏళ్లు రాకుండానే ఇంకా 1వ తరగతికి ముందు యూకేజీ, దానికంటే ముందు ఎల్కేజీ, దానికంటే ముందు అర కేజీ, దానికంటే ముందు 100 గ్రాములు. ఇక ముందు ఎలా ఉంటుందంటే ఆసుపత్రుల దగ్గర ఈ స్కూల్ మాస్టర్లు కాపలా కాసుకుంటారు, ఇలా పుట్టగానే లాక్కెళ్ళిపోవడానికి, పిల్లల్ని ఎత్తుకుపోయేవాళ్ళగా. ఆడపిల్లలు అత్తారింటి పంపేవాడు నోరు మూసి కూర్చోవాలి. రోజు ఫోన్ చేసి ఏం కూర వండారు అని అడగకూడదు. ఇక్కడ నీకు అనవసరం. అది ఏదో వండుతారు, కారప్పుడు వేసుకుంటుంది. నీకెందుకమ్మా? పైగా ఏదైనా కూర వండారు కానీ రోజు అదే కూర, నిన్ను ఎలా పెంచావు? ఇక్కడ 3 రోజులు వచ్చేస్తుందమ్మా. నువ్వేం చేస్తావు? ఇక్కడ కూరగాయల వాడి దగ్గర, పళ్ళవాడి దగ్గర బేరం వాడద్దు. మీకు ఓపుకుంటే ఏసీ హోటల్కి వెళ్ళి బేరం వాడండి. అక్కడ వద్దండి. కూరగాయలు అలా ముసలావిడ గతి లేక అమ్ముకుంటుంది. అది పట్టుకొస్తే 2 వంకాయలు ఎక్కువ ఇచ్చుకో సాగదీత. ఇక్కడ చచ్చిపోయింది. అందులో పుచ్చు వంకాయలు ఉంటాయమ్మా, సగం వంకాయలు పోతాయి. దాని నెత్తి మీద ఉన్నదో 10 కేజీలు, అందులో 3 కేజీలు పోతాయి. ఆ 7 కేజీలు దాని బాగా డబ్బున్న వాళ్ళు ఎవరినైనా మీరు చూడండి, వాళ్ళు ఎవరో ఆనందంగా లేరు. కోటీశ్వరులు ఉంటారు కదా మీ కళ్ళెదురుగా, వాళ్ళని కనుక్కోండి ఆనందంగా ఉన్నారేమో. కనీసం 2వ పూట తిండి తింటలేదు, చపాతీలు తింటారు. దిక్కుమాలిన బతుకంటే అదే. ఆనందం తినడానికి లేదు. అది కూడా ఒకటే చపాతీ, అందులో 2వది ఉండదు, బరువు పెరుగుతాడు. చట్నీ ఉండదు, బీపీ వస్తుంది. షుగర్ వేసుకోడు, ఎందుకంటే ఈయనకి షుగరు. కుర్రాళ్ళలో ఎవరన్నా తాగకుండా ఉంటే వాడి ఫ్రెండ్స్ ప్రశ్నిస్తున్నారు, వై వాట్ హ్యాపన్ టు యూ అంటున్నారు. అదే నేరం అనమాట. అది వాడు వెంటనే మొదలెట్టేయాలి. పైగా దానికి పేరు పెట్టారు ఈ మధ్యన కొత్తగా, సోషల్ డ్రింకింగ్ అట. అబ్బా, అంటే సోషల్ డ్రింకింగ్, సైన్స్ డ్రింకింగ్, మ్యాథమెటిక్స్ డ్రింకింగ్, ఇంగ్లీష్ తెలుగు డ్రింకింగ్, అంటే ఫిజిక్స్ డ్రింకింగ్, ఇన్ని ఉంటాయి. పెళ్లి సంబంధాలు చూడాలంటే ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? వారు పెళ్లి కొడుకు వాడు రికార్డ్ అంతా అందులో పెడతాడు. వెంటనే అమ్మాయిలు కూడా పెడతారు. అమ్మాయిలు చాలా గొప్పవాళ్ళు, అబ్బాయిలు గ్రహించుకోండి, వెనకాల కూర్చోవడం కాదు. ఏం పెడుతున్నారో తెలుసా? న్యూక్లియర్ ఫ్యామిలీ. అంటే ఏంటి? అత్తగారు బతుకుండద్దు, మావగారు బతుకుండద్దు, నువ్వు నేనే. తర్వాత కూడా నువ్వు నేను ఎంతకాలం ఉంటామో తెలియదు. నీ దారి నీదే, నా దారి నాదే. ఇదండి పెడుతున్నది న్యూక్లియర్. దుకాణాల వాళ్ళు అమ్మకుండా ఉంటే మేమెందుకు తాగుతామని తాగేవాడు అంటాడు. వాడు తాగుతూ వీరు అమ్ముతుంటే మేమేం చేస్తామంటే శుభ్రంగా ఎక్సైజ్ పేరు మీద ఏడాదికో 25,000 కోట్లు వసూలు చేసుకుంటామని ప్రభుత్వం వారంటారు. మొత్తం మీద మద్యపానం ఎవరు మానిపించాలంటే శ్రీ మహావిష్ణువు దిగొస్తాడా? పానీపూరి అని ఉంటుంది, ఒక పవిత్ర పదార్థం. ఓ మురుక్కాల ఓ పక్కన ఓ బడ్డీ పెడతాడు వాడు, ఇంత పెద్ద సంచి ఎడతాడు. దాని నిండా ఏమిటో ఇలాగా మొత్తం బూర్లు ఖాళీ బూరుల్లో ఉంటాయి అన్నీ కూడాను, ఇంతంత గొట్టాలు. అదేమో చెదపడం, అందులో ఏదో రసమో నీరసమో ఏదో పోస్తాడు, అది తినడం. ఇంకా వై అన్న. వాడి చెయ్యి పవిత్రం, ఆ పానీ పవిత్రం, ఆ పూరి పవిత్రం, ఆ సంచి పవిత్రం, ఆ గరిటె పవిత్రం, పక్కన మురిక్కాలవో పరమ పవిత్రం. మన ఆరోగ్యాలు ఏమైనా బాగుంటాయా? రుచి ఒకటే కాదు. ఇంటర్మీడియట్ సంస్కృతం వస్తాయి, సంస్కృతం కదా అందరూ తీసుకున్నది. అందరికి 98 అబ్బో వచ్చేసే బాగా బ్రహ్మాండంగా. ఐ గోట్ 98. ఈ 98 వచ్చిన వాళ్ళు ఎవరినైనా మీరు సంస్కృతంలో నీ పేరు రాయమని అడగండి. పేరే వాళ్ళ పేరు వాళ్లే అంటే ఇట్స్ నాట్ ఇన్ సిలబస్. నీ పేరు రాయమంటే సిలబస్ లో లేదా? ఉండదు. సిలబస్ లో నెంబర్ వేస్తారు, పేరు రాయదు. పోనీ బాబు అది కూడా వద్దయా, దట్ ఎగ్జామ్ ఈజ్ ఓవర్. పేరు రాయవయ్యా అంటే సిలబస్ లో లేదా? ఆ శ్లోకం భావం చెప్పబోయా అంటే దట్ సెమిస్టర్ ఈజ్ ఓవర్. సెమిస్టర్ అయిపోతే ఇంకేముండదా? నువ్వు మినిస్టరా? మా చిన్నతనంలో దేవుణ్ణి ఆరాధించిన విధానం వేరు, ఇప్పుడు ఆరాధిస్తున్న విధానం వేరు. ఇంతంత పెద్ద విగ్రహాలు మా చిన్నతనంలో తెలియవండి. మేము అన్ని మట్టి బొమ్మలే చేసేవాళ్ళం. అది కూడా మట్టి మీద ముద్ర బల్ల అని ఉంటుంది, ధాన్యం రాసులకు ముద్ర వేస్తారు, రైతులకు బాగా తెలుసు. దాంతో ఓ ముద్ర వేసేవారు, అదే పెట్టుకునేవాళ్ళం. ఈవేళ మరి వినాయకుడిని చూస్తే అసలు మా చిన్నతనానికి ఎప్పటికీ పోలికే లేదు. ఇంత పెద్ద వినాయకుడు, అంత పెద్ద లడ్డు, అంత పెద్ద పందిరి, అంత పెద్ద ఊరేగింపు, నానా కూడా. పైగా వినాయకుడు పందిలేమో కెవ్వు కేక పాటలు. వినాయకుడికి ఈ కేక్కి సంబంధం ఏంటి? వినాయకుడు పందిరిలో రికార్డింగ్ డాన్సా, సినిమా పాటల డాన్సా? వినాయక చవితి నవరాత్రి అప్పుడు ఆధ్యాత్మిక ప్రసంగం, హరికథ, ఒక నాటకం పర్వాలేదండి. అమ్మాయి చూసింది అరనవ్వే నవ్వింది, మత్తప్పి కుర్రాళ్ళు మంచాన పడ్డారు. ఎవడు? వినాయకుడు పడ్డాడా?
ఈ పాట వినాయకుడు పందులు ఏంటండి, ఎంత దరిద్రంగా ఉంది పరిస్థితి. ఆర్టీసీ అంటేనే బస్సు రాదని అర్థం. ఆర్ అంటే రాలేదు, టీ అంటే తెలియదు, సి అంటే చెప్పలేం. రాజమండ్రి వెళ్లే బస్సు వచ్చిందా, రాలేదు. ఎప్పుడు వస్తుంది తెలియదు, అసలు వస్తుందా రాదా చెప్పలేం. ఏపీఎస్ఆర్టీసీ కూడా అంతే. ఏపీ అంటే ఆగితే పోదు, ఎస్ఆర్ అంటే సమయానికి రాదు, టీసీ అంటే తిరిగితే చెడిపోతుంది.